ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఉద్యోగాలను హరిస్తుందన్నారు. మరికొందరు భవిష్యత్తుకు నాంది అన్నారు. కానీ చాలా మంది ఏఐ టూల్స్ ని సరదాగా వాడుతున్నారు. పిచ్చి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకుంటున్నారు. మరికొందరు మాత్రం విచిత్రమైన ఫీలింగ్స్ రాసి దానికి చిత్రాన్ని సృష్టించి ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల కొందరు మరీ హద్దులు దాటుతున్నారు. ఏకంగా మహిళల ఫోటోలను ఇచ్చి వివస్త్రగా మార్చమంటూ అడుగుతున్నారు. నిజానికి ఇలాంటి కంటెంట్ పై ఏఐలో నియంత్రణ ఉంటుంది. కానీ ఓ ఫేమస్ టూల్ మాత్రం డీప్ ఫేక్ చిత్రాలను సృష్టిస్తోంది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సదరు సంస్థకు చివాట్లు పెట్టింది. ఇంతకీ అసభ్యకర చిత్రాలు ఇచ్చే ఆ ఏఐ టూల్ ఏది? ఎందుకు అది ప్రమాదకరం? డీప్ ఫేక్ ఫోటోలతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది? లెట్స్ వాచ్. డీప్ ఫేక్ చిత్రాలను ఇస్తున్న ఏఐ టూల్ ఏది? ఎక్స్ పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం ఎందుకు? డీప్ ఫేక్ చిత్రాలను ఎలా అడ్డుకట్టవేయాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి భవిష్యత్తును మారుస్తుందని అందరూ చెప్పారు. కానీ భవిష్యత్తు దేవుడెరుగు. అది వర్తమానంలోనే ఘోరమైన విపత్తులను సృష్టిస్తోంది. ఇది మహిళలను, చిన్నారులను డిజిటల్ రూపంలో వివస్త్రలను చేస్తోంది. ఇక్కడ ఏఐ టూల్ గ్రోక్ గురించి చర్చిస్తున్నాము. గ్రోక్ అంటే ఎక్స్ వేదికగా పనిచేసే ఏఐ చాట్ బాట్. ఇది మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. వాస్తవాలను ఎప్పటికప్పుడు నిర్ధారిస్తానని తనకు తాను వాదిస్తోంది. 2024లో ఈ గ్రోకుకు చిత్రాలను సృష్టించే టూల్ను కూడా ఎక్స్ జత చేసింది. అంతరిక్షంలో ఏనుగు ఎగురుతున్నట్లుగా ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్రాంప్ట్ రాస్తే చాలు, అడిగినట్టే గ్రోక్ 2 చిత్రాలను ఇస్తోంది. అయితే ఇది మొదట్లో ఒక సరదా కార్యకలాపంగా మొదలైంది. కానీ ఇటీవల ఇది అసహ్యకరమైన మలుపు తీసుకుంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చింది. ప్రజల ఫోటోల నుంచి వస్తువులను లేదా వ్యక్తులను తొలగించడం మొదలుపెట్టింది. మొదట్లో ఇది చాలా మామూలుగా అనిపించింది. ఫోటోల్లో తమకు నచ్చని స్నేహితులను, మాజీ ప్రేమికులను లేదంటే నాయకులను తొలగించుకునేందుకు ఈ టూల్ను వాడేవారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే ఈ టూల్ దారుణంగా మారింది. ఈ టూల్తో మహిళలను డిజిటల్ పద్ధతిలో నగ్నంగా మార్చడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇంటర్నెట్లో ఉన్న సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు లేదా సామాన్య మహిళల ఫోటోలను వివస్త్రలుగా మార్చడం మొదలైంది. కావలసిన ఫోటోను ప్రాంప్టర్లో జత చేసి ఆమె బట్టలను తొలగించు అన్న టెక్స్ట్ను జత చేస్తే అడిగినట్టుగా ఇమేజ్ను గ్రోక్ చేస్తోంది. లేదంటే బికినీగా మార్చి ఇవ్వు, స్పష్టంగా కనిపించేలా ఇవ్వు వంటి పదాలు జోడిస్తే తదనుగుణంగా గ్రోక్ ఇమేజ్లను సృష్టిస్తోంది. మహిళా చిత్రాలే కాదు, చివరికి చిన్నారుల ఫోటోలను కూడా కొందరు డీప్ ఫేక్ చేస్తున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే గ్రోక్ భయంకరమైన ఆదేశాలను అనుసరిస్తోంది. అసభ్యకరమైన డీప్ ఫేక్ చిత్రాలను సృష్టిస్తోంది. అయితే ఏఐ తప్పుగా ప్రవర్తించడం ఇదేమీ మొదటిసారి కాదు. కానీ గ్రోక్ విషయం వేరు. చాలా వరకు ఏఐ సాధనాలు ప్రైవేటు చిత్రాలను సృష్టిస్తాయి. అంటే మీరు ఒక ప్రాంప్ట్ను ఇస్తారు, అది ఒక చిత్రాన్ని చూపిస్తోంది, అంతటితో ముగుస్తోంది. కానీ గ్రోక్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది నేరుగా ఎక్స్ ప్లాట్ఫామ్తో ముడిపడి ఉంది. దీనివల్ల అసభ్యకరమైన చిత్రాలు పబ్లిక్ మీడియా ఫీడ్లో ప్రత్యక్షమవుతాయి. దీని అర్థం ఏమిటంటే ఒక మహిళ చాలా సాధారణమైన ఫోటోను పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన డీప్ ఫేక్ వర్షన్ అదే ఎక్స్లో వైరల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ లైంగిక హింస. ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న 85% మంది మహిళలు ఏదో ఒక రకంగా డిజిటల్ హింసను అనుభవిస్తున్నారు. ఇప్పుడు గ్రోక్ దాన్ని తీవ్రతరం చేస్తోంది. దీనిపై గ్రోక్ ఏమంటోంది? చాలా మంది వినియోగదారులు తన పరిమితులను పరీక్షిస్తున్నట్టు గ్రోక్ అంగీకరించింది. అసలు దానికి సొంత పాలసీలు ఉన్నాయా అంటే సమ్మతి లేని అసభ్యకరమైన కంటెంట్ను తాను నిషేధిస్తానని గ్రోక్ వాదిస్తోంది. తాను నైతికతను, భద్రతకు ప్రాధాన్యమిస్తానని చెబుతోంది. కానీ నిరంతరం మహిళల అసభ్యకరమైన ఫోటోలను మాత్రం సృష్టిస్తూనే ఉంది. మరి దీనిపై ఎక్స్ ప్లాట్ఫామ్ ఏమంటోంది? సమ్మతి లేని అసభ్యకరమైన కంటెంట్కు వ్యతిరేకంగా తమ వద్ద కఠిన నిబంధనలు ఉంటాయని ఎక్స్ చెబుతోంది. కానీ ఆ నిబంధనలను అమలు చేయనప్పుడు వాటికి అర్థమే ఉండదు. ఇది ఒక రకంగా రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ గుర్తు లాంటిది. వేగంగా దూసుకుపోయే కార్లను ఆ గుర్తు ఏమాత్రం ఆపలేదు. ఇప్పుడు గ్రోక్ పరిస్థితి కూడా అలాగే మారింది. సో అసభ్యకరమైన చిత్రాలను గ్రోక్ సృష్టిస్తున్నప్పుడు మెరుగైన రక్షణ కవచాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు? అలాంటి చిత్రాలను అడిగినప్పుడు గ్రోక్ ఎందుకు అడ్డుకోవడం లేదు? డీప్ ఫేక్ చిత్రాలను ఎక్స్
ఎక్స్ ఎందుకు తొలగించడం లేదు? మరి ఎలాన్ మస్క్ సంగతేంటి? ఎక్స్ ప్లాట్ఫామ్ కు బాస్ ఎలాన్ మస్కే. సాధారణంగా ప్రతి విషయంపై మస్క్ మాట్లాడుతుంటారు. కానీ గ్రోక్ సృష్టిస్తున్న అసభ్య చిత్రాలపై మాత్రం మస్క్ మౌనంగా ఉండిపోయాడు. ఇదేమీ అనుకోకుండా జరిగిన పొరపాటు అస్సలు కాదు. దాని విధానంలో ఒక భాగం అది. 2025లో ఎక్స్ మాజీ ఉద్యోగులు తీవ్రమైన ఏఐ అసభ్యకరమైన కంటెంట్ ఉందంటూ ఆరోపించారు. గ్రోక్ లైంగిక ధోరణి అతిగా ఉందనే విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ అసభ్య ముసుగు బయటపడింది. అయితే భారత్లో భద్రతా నియమాల అమలు చేసే తీరు బలహీనంగా ఉందని విమర్శలు ఎత్తి చూపుతున్నారు. గ్రోక్ తీరుతో ఎక్కువగా నష్టపోయేది ఎవరు? ఈ ప్రాంప్ట్ టైప్ చేసిన వ్యక్తి నష్టపోడు. ఇమేజ్ ను ఇచ్చిన కంపెనీ నష్టపోదు. కానీ డిజిటల్ రూపంలో దొంగిలించబడి వివస్త్రగా మారిన మహిళలు, పిల్లలే గ్రోక్కు బలవుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందించదా? ఎస్. ఇప్పటికే ఎక్స్ కు భారత సమాచార మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 72 గంటల గడువుతో అల్టిమేటం జారీ చేసింది. అంతేకాదు, అసభ్యకరమైన లైంగిక కంటెంట్ ను తొలగించాలని ఢిల్లీ ఆదేశించింది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎక్స్ స్పందించలేదు. అయితే గ్రోక్ లో మాత్రం మార్పు వచ్చింది. డీప్ ఫేక్ చిత్రాలను సృష్టించలేనని సమాధానం చెబుతోంది. ఇక్కడ ప్రభుత్వం మరో 2 చర్యలను తీసుకోవాలి. మొదటిది, డీప్ ఫేక్ చట్టాలను బలోపేతం చేయాలి. వీటికి సంబంధించిన శిక్షలను మరింత కఠినతరం ఉండేలా చూడాలి. రెండోది, ఎక్స్ ను మరింత పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేయాలి. భద్రతాపరమైన మార్పులకు ఆదేశాలు ఇవ్వాలి. ఒకవేళ రక్షణ చర్యలను పరిగణలోకి తీసుకోవాలి. గతంలో అసభ్యకర కంటెంట్ ను అనుమతించినందుకు మేటా వంటి ప్లాట్ఫామ్లపై భారత చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఎక్స్ విషయంలో కూడా అలాగే వ్యవహరించాలి. ఏఐ టూల్స్ కేవలం పాలసీకి సంబంధించి చర్చ మాత్రమే కాదు, ఇది వ్యక్తిగత డిజిటల్ భద్రతకు సంబంధించిన అంశం కూడా. అయితే ఇలాంటి డీప్ ఫేక్ ను అడ్డుకోవడానికి ఏం చేయాలి? మొదట మీ డాటాను ఉపయోగించి గ్రాక్ శిక్షణ పొందుతోంది. సో ఆ ఆప్షన్ ను డిజేబుల్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్పులు చేయండి. మీ పబ్లిక్ డేటాను గ్రోక్ వాడకుండా అనుమతిని రద్దు చేయండి. ఇది సమస్య మొత్తాన్ని పరిష్కరించకపోవచ్చు, కానీ కొంతవరకు మీ డిజిల్ గుర్తింపును రక్షించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ లో ఏఐ వేధింపులు గమనిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ఆ ఫోటో ఎవరిదైనా సరే. ఆ పోస్ట్ ను రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీ సొంత ఫోటో అలా కనిపిస్తే తప్పకుండా హెరాస్మెంట్ క్రైమ్ ఫైల్ చేయండి. అంతేకాదు, డిజిటల్ భద్రతను కూడా ప్రోత్సహించండి. డీప్ ఫేక్ లను ఒక డిజిటల్ క్రైమ్ గా పరిగణించండి. డీప్ ఫేక్ పోస్టులను ఎవరికీ షేర్ చేయొద్దు. వాటిని ప్రచారం చేయొద్దు. ఎందుకంటే జవాబుదారీతనం లేని ఏఐ ఆన్లైన్ లో లోడ్ చేసిన తుపాకీ లాంటిది. అందుకే దీన్ని భవిష్యత్తులో కాదు, ఇప్పుడు ఏఐని సరిచేయాల్సిన అవసరం ఉంది.